ఇక్కడ చూడరిగో బీఆర్ఎస్లో రేవంత్ కోవట్టులు ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోనే రేవంత్కు కోవట్లు ఉన్నారంట. మరి ఎవరు ఆ కోవట్లు? మరి కోవట్ల పేర్లు బయటకు వస్తాయా? మరి రావా? మరి నిజంగానే కోవట్లు ఉన్నారా? మరి లేరా? మరి కేటీఆర్ కవితను ఉద్దేశించి చేస్తున్నటువంటి అంశాల మరి కోవట్ అని చెప్పడం అంటే కవితనే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడా? ఇక చూద్దాం. ఇక టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. కోవర్ట్స్లో మొత్తానికి టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటకు వస్తారంట. కేటీఆర్ చెప్తుండు, రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్ శని, కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. ఇక నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ అంట. మొత్తానికి ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు ఉన్నారట. మరి ఆ బాసులు ఎవరు? ఆ బాసులు చెప్పినట్టే వింటున్నా మరి రేవంత్ రెడ్డి. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా పెట్టినప్పుడు మొత్తానికి లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునేటువంటి విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా వేరే ఇంకెవరైనా ఇక అలాగే ఉండాలని చెప్తున్నటువంటి కేటీఆర్. బీఆర్ఎస్లో సీఎం రేవంత్ రెడ్డి కోవట్టులు ఉన్నారని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవట్టులు టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారని కూడా చెప్పారు. ఇకపోతే దయ్యాల విషయం ఏమో కానీ తెలంగాణకు పట్టినటువంటి దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్తుండు. రాష్ట్రానికి పట్టినటువంటి శని కాంగ్రెస్. ఆ దయ్యాన్ని శనిని వదిలించే పని మాది అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత లేఖ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ మొత్తానికి పరోక్షంగా స్పందించారు. బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని కూడా ఆయన తెలిపినటువంటి అంశాలు. ఇది కథ. మొత్తానికి ఇవాళ రాష్ట్రంలో ఒక బాంబు పేలిపోయింది. ఏం బాంబు పేలిందంటే కవిత రాసినటువంటి లేఖ. కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఒక బాంబు లాగా పేలిపోయింది. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టినటువంటి పరిస్థితి. ఆ లేఖతోని అందరు చర్చించుకుంటూ ఉన్నారు. మరి కేసీఆర్ ఫ్యామిలీ చీలిపోతుందా? మరి కవిత ఇంకో పార్టీ పెట్టబోతుందా? మరి ఏం జరుగుతుంది? ఇట్లాంటి మొత్తానికి టాపిక్ జరుగుతూ ఉంది. ఈ అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి తెరపైకి. ఇక టీమిండియా